నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో యుద్ధం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా బంగారం రేట్ అనేది ఏమాత్రం తగ్గకుండా దూసుకు వెళుతూ ఉందన్నమాట. అలాగే దీనికి సంబంధించి మార్కెట్ నిపుణులు విశ్లేషకులు తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో విలువైన లోహాల ధరలు ప్రపంచ మార్కెట్ పరిణామాల ప్రభావానికి లోనవుతూనే ఉన్నాయి. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 41 దినారు 300 ఫిల్స్ వద్ద సేలుతూ ఉంటే 22 క్యారెట్లు 37 దినార్ల 880 ఫిల్స్ వద్ద సేలుతూ ఉందని చెప్పేసి, అలాగే 1 కేజీ వెండి ధర సుమారు 684 దినార్లుగా ఉందని చెప్పేసి కువైట్కు చెందిన దార్ ఆల్ సవేక్ కంపెనీ నివేదిక ప్రకారం స్థానిక విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ మార్కెట్ కదలికలతో, ముఖ్యంగా ద్రవ్య విధానాలు, ఇంధన ధరలు మరియు భౌగోళిక రాజకీయ పరిణామాలలో మార్పుల వల్ల బంగారం ధరలో వచ్చే హెచ్చు తగ్గులతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయని చెప్పేసి, ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో యుద్ధ వాతావరణం ఉన్నా కానీ కువైట్లో ఉన్న బంగారం ధరలు ఒకేసారి పడిపోలేదని చెప్పేసి, అలాగని ఒకేసారి పెరగలేదని చెప్పేసి, స్వల్పంగా ఆ యొక్క ప్రభావానికి లోనయ్యాయి అని చెప్పేసి, మళ్ళా అమెరికా వచ్చేసి ఇరాన్ పైన దాడులు ఆపివేయడం, ఇరాన్ వచ్చేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు ఆపివేయడంతో బంగారం ధరలు మళ్ళీ తిరిగి పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి, బంగారం మీద పెట్టుబడి పెట్టడం అత్యంత సురక్షితమని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు. అలాగే కువైట్లో ఉన్న మన భారతీయులు కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసి బంగారం పైన పెట్టుబడి పెడుతూ ఉంటారు. అలాగే కువైట్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు మీరు ఎక్కువగా పెట్టుబడి పెట్టాలి, భవిష్యత్తు కోసం ఏదైనా డబ్బును దాచుకోవాలంటే ఏ విధంగా దాచుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. కువైట్లో ఉన్న దాదాపు 90% మంది భారతీయులు బంగారం మీద పెట్టుబడి పెడుతూ ఉంటే మిగతా వారు వివిధ రంగాలలో అయితే పెట్టుబడులు పెడుతున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.